ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులకు ఈ రాత్రికాల సమయంలో మనం బైబిల్ స్టడీని కలిగి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ సమయాన్ని ప్రభువా దీవించమని వేడుకుంటూ ఉన్నాను. మరి ప్రభువా, ఆన్లైన్లో ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి నాయన మరి వాక్యం ద్వారా ఆశీర్వదించబడడానికి కృప చూపించమని, అనేక మంది చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నీకే మహిమగంత ప్రభావం చెల్లించుకుంటూ నీ కృపగల స్థాలకు ఈ సమయాన్ని చెప్పుకుంటూ ఎటువంటి అంతరాయము ఇబ్బంది లేకుండా ఈ సమయాన్ని నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధన స్తుతి చేద్దామండి. ఉన్నవాడినే అంటివా, ఆమెన్నను వాడనంటివా, ఉన్నవాడనే అంటివా, ఆమెన్నను వాడనంటివా, ఈ లోకములో నాకు సర్వాధికారమిచ్చి ఉన్నననే అంటివా, ఉన్నవాడనే అంటివా, ఆమెన్నను వాడనంటివా, ఈ లోకములో నాకు సర్వాధికారమిచ్చి ఉన్నననే అంటివా, నిన్ననే పొందిన జీవపు ఆత్మనివే, నిన్ననే పొందిన జీవపు ఆత్మనివే, నేడునే పొందిన పరిశుద్ధాత్మనివే, ఉన్నవాడనే అంటివా, ఆమెన్నను వాడనంటివా, ఈ లోకములో నాకు సర్వాధికారమిచ్చి ఉన్నననే అంటివా, నేలపై నేతూలిన సంధించుతుంది పరిశుద్ధాత్మ, గాలిలో నేతేలిన బంధించుతుంది జీవపు ఆత్మ, నేలపై నేతూలిన సంధించుతుంది పరిశుద్ధాత్మ, గాలిలో నేతేలిన బంధించుతుంది జీవపు ఆత్మ, బందీగా ఉన్న నాకు దూతలనిచ్చి విడుదలిచ్చెన్, బందీగా ఉన్న నాకు దూతలనిచ్చి విడుదలిచ్చెన్, మహిమ కొరకు నీ ఆశ జరుగుటకు, ఉన్నవాడనే అంటివా, ఆమెన్ అనువాడనంటివా, ఈ లోకములో నాకు సర్వాధికారమిచ్చి ఉన్నననే అంటివా, ఉన్నవాడనే అంటివా, ఆమెన్నను వాడనంటివా, ఈ లోకములో నాకు సర్వాధికారమిచ్చి ఉన్నననే అంటివా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్య సేవకులు ఉన్నారు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ రాత్రికాల సమయంలో అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.
ఒక విషయం దయచేసి గమనించండి. ఈ శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు మనకి జూమ్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో జూమ్ అందరి దగ్గర ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి మరి ఆ మీటింగ్ ఐడి అవన్నీ కూడా మన SMS-లో పంపిస్తాం, అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాం. కాబట్టి సంఘస్థులందరూ కూడా ఈ శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు జూమ్ ప్రేయర్ మీటింగ్లో మనం గ్యాదర్ అవుదాం. అట్ ద సేమ్ టైం ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుండి ప్రతి బుధవారం కూడా మనకి బైబిల్ స్టడీ కూడా జూమ్ మీటింగ్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. అందువల్ల ఈ శనివారం మనం ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. ఆ తర్వాత రాబోయే దినాల్లో బుధవారాలు మన జూమ్ మీటింగ్ కొనసాగిస్తాం. కాబట్టి ఆ విషయాన్ని కూడా దయచేసి గమనించండి. పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ఆలోచిస్తున్నాం. కాబట్టి దయచేసి సహకరించండి. ఆరాధన స్టార్ట్ చేయాలని మాకు కూడా ఉంది, కానీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి నేను రాబోయే దినాల్లో కూడా ఇంకా దీన్ని ఎట్లాగా మనము ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటి విషయాల్ని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి ఈ శనివారం మనకి 7:30 నుండి 8:30 వరకు జూమ్ మీటింగ్లో మనకి ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి డిప్రెషన్ అనేటువంటి టాపిక్ మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనము చదువుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటకైపోయి యూదా సంబంధమైన బయర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములకు పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసెను. యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటకై చూచుచున్నారని మనవి చేసెను. దేవుడు మన వెనుకిళ్ళలో ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. ప్రియులారా, గమనించండి, రాత్రికాల సమయంలో ఈరోజు ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, డిప్రెషన్ అనేటువంటిది మనము చాలామంది జీవితాల్లో గమనిస్తూ ఉంటున్నాం. అది ఎవరినైనా తాకుద్ది. ఫేమస్ పీపుల్ అయినా కావచ్చు, లేదంటే క్రిస్టియన్స్ అయినా కావచ్చు, బిలీవర్స్ అయినా కావచ్చు, ఎవరినైనా కానీ
ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ డిప్రెషన్ గురించి ఎట్లాగా మనం హ్యాండిల్ చేయాలి, దేవుని వాక్యపు వెలుగులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా డిప్రెషన్కి సోర్స్ ఏంటి, మూలం ఏంటి అనేటువంటిది మనము ముందు చూడటానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో ఎప్పుడైతే నిరుత్సాహం వస్తుందో ఆ నిరుత్సాహం అనేటువంటిది నిరాశ కిందకు కన్వర్ట్ అవుతుంది. దానినే డిప్రెషన్ అని అంటాం. ఆ నిరాశ కొంతకాలము మన జీవితాల్లో ఉన్నప్పుడు అది కృంగుదలకి కారణమవుతుంది. ఇట్ లీడ్స్ టు డిస్పేర్ అని అంటాం. ఆ కృంగుదల కొంతకాలానికి ఇట్ క్రియేట్స్ ఎ సెన్స్ ఆఫ్ హోప్లెస్నెస్. ఇక నేను బ్రతకలేను అనేటువంటి ఒక వైరాగ్యాన్ని అది సృష్టిస్తుంది. నిరుత్సాహం అనేటువంటిది నిరాశకు దారితీస్తే, నిరాశ కృంగుదలకు దారితీస్తే, కృంగుదల ఇంకా బ్రతకలేను అనేటువంటి ఒక ఆలోచన లేదంటే వైరాగ్యానికి అది దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏలియా యొక్క జీవితంలో డిప్రెషన్ ఎట్లాగా ప్రారంభమైంది అనేటువంటిది గనక చూస్తే, ప్రాబ్లం వచ్చినప్పుడు డిప్రెషన్ రావటం కాదు, ప్రాబ్లం రాకముందే దాని తాలూకా ఛాయలు ఏలియా జీవితంలో కనబడ్డాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవటానికి మీరు గనక మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని, 19వ అధ్యాయం 10వ వచనాన్ని రెండు పక్క పక్కన పెడితే ఏలియా ఒక స్టేట్మెంట్ రెండు చోట్ల మాట్లాడతాడు. 18వ అధ్యాయంలో కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ యొక్క కొండ మీద ఆయన బహుత్తరమైనటువంటి సూచక్రియ దేవుడు జరిగించేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను ఒక్కడనే ఉన్నాను అని అంటాడు 18వ అధ్యాయం 22వ వచనంలో. ఏ కాంటెక్స్ట్లో ఉన్నాడు? దేవుని కొరకు నిలబడినటువంటి, దేవుని కొరకు పనిచేసేటువంటి నేను ఒక్కడనే ఉన్నాను అనేటువంటి ఒక పాజిటివ్ సర్కమ్స్టెన్స్లో ఆ మాట అన్నాడు. 19వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆయన కృంగుదలకు లోనైన తర్వాత, నిరాశకు లోనైన తర్వాత అప్పుడు కూడా అదే మాట అన్నాడు, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. సాధారణంగా డిప్రెషన్ అనేటువంటిది ఎవరికి వస్తుందంటే, అచీవ్మెంట్లో నేను తప్పితే ఎవరూ లేరు అనుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో కృంగుదల వచ్చినప్పుడు కూడా నాకు తప్పితే ఎవరికి ఈ ప్రాబ్లం లేదు అని అంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక విషయాన్ని సాధించేటువంటి క్రమంలో వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను తప్పితే ఎవరూ ఈ పని చేయట్లే. ఆ తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్ సిట్యువేషన్లో వచ్చినప్పుడు కూడా ప్రధానంగా వాళ్ళకు కనపడేటువంటి అంశం ఏంటంటే, నాకొక్కడికే ఈ సమస్య వచ్చింది, లేదంటే నేను ఒక్కడనే మిగిలిపోయాను. దేవుడు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు ఏలియాకి. ఏలియా, ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ జీవితంలో నువ్వు అచీవ్మెంట్ సాధించినప్పుడు కానీ, నీ జీవితంలో నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కడవే కాదు, నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు. అది దేవుడు చెప్పేటువంటి మాట. నేనంటాను, సాధారణంగా దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళు, లేదంటే దేవుని కొరకు పనిచేసేటువంటి వాళ్ళు, డిస్కరేజ్మెంట్కు లోనయ్యేటువంటి వాళ్ళు ఎవరంటే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే థింక్ దట్ దే ఆర్ ఓన్లీ ద పీపుల్ లివింగ్ ఫర్ గాడ్. అయ్యో పాస్టర్ గారు, నేను ఒక్కడనే పని చేయాల్సి వస్తుందండి. అయ్యో పాస్టర్ గారు, నేను ఒక్కడనే పరిచయం చేయాల్సి వస్తుందండి. అయ్యో పాస్టర్ గారు, నేను ఒక్కడనే పాడవలసి వస్తుందండి. అయ్యో నేను ఒక్కడనే వాక్యం చెప్పవలసి వస్తుందండి. నేను ఒక్కడనే పని చేయవలసి వస్తుందండి అనేటువంటి మాటతో డిప్రెషన్ ఆరంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెన్ యూ థింక్ దట్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఈదర్ లివింగ్ ఆర్ హూ ఈజ్ ఫెయిలింగ్. అచీవ్మెంట్లో కూడా నేను ఒక్కడనే పని చేస్తున్నాను అనుకునేవాడు
ఫెయిల్యూర్లో కూడా నా ఒక్కడికే ఈ ప్రాబ్లం వచ్చింది అనుకునేవాడు. ఇవి రెండు కూడా డిప్రెషన్కి నాంది పలుకుతాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, యూ హ్యావ్ టు గో టు ద సోర్స్ ఆఫ్ డిప్రెషన్. ఎక్కడ ప్రారంభమైంది మన జీవితాల్లో ఈ నిరాశ అనేటువంటిది గారు గమనిస్తే, నేను ఒక్కడనే హ్యాండిల్ చేస్తున్నాను, నేను ఒక్కడనే బ్రతుకుతున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనేటువంటి ఆలోచనతో డిప్రెషన్ ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. డిప్రెషన్ రావటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, డిప్రెషన్ ఎప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రారంభమవుతుంది. ఏలియా యొక్క జీవితంలో ఏలియాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, 18వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఏలియాకి ఇస్తాడు. ఆ కొండ మీద జరిగినటువంటి కర్మేలు కొండ మీద జరిగినటువంటి అనుభవం ద్వారా ఏలియా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఆ సూచక్రియను బట్టి ఇశ్రాయేల్ అందరూ మారిపోతారు, ఆహాబు మారిపోతాడు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు ఏలియా. నేనంటాను, బహుశా ఆహాబు జీవితంలో ఒక ఉజ్జీవాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క కొండ మీద జరిగినటువంటి ప్రక్రియ తరువాత గొప్ప వర్షం వచ్చింది. అప్పటికి 3.5 సంవత్సరాల నుండి ఇశ్రాయేల్ దేశంలో వర్షం లేదు, కరువు ఉంది. ఇప్పుడు దేవుడు ప్రప్రదంగా వర్షాన్ని ఇచ్చాడు ఆఫ్టర్ 3.5 years. కాబట్టి ఒక పక్కన కొండ మీద అద్భుతం జరిగింది, ఇంకో పక్కన వర్షం అనేటువంటి ఒక గొప్ప సూచక్రియ కూడా జరిగింది. వెంటనే ఏలియా మనం కనుక చూస్తే 18వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందరే పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. చూసారా, హీ కేమ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఆహాబు మారిపోతాడు, లేదంటే దేశము మారిపోతుంది, దేవుడి సూచక్రియ చేశాడు. నిజమే కదా, మన జీవితాల్లో దేవుడు మేలు చేసినటువంటి ప్రతిసారి ఆ మాటకు వస్తే దేవుడు సూచక్రియ చేయాలి అనేటువంటి ఆలోచన మన జీవితాల్లో కలిగినప్పుడు మనకు ఉండేటువంటి ఆశ ఏంటంటే, ఈ సూచక్రియ చూసి మా ఆయన మారిపోవాలి, లేదంటే మా భార్య మారిపోవాలి, లేదంటే మా పిల్లలు మారిపోవాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా మందికి ఉంటుంది సర్వసాధారణంగా. కానీ ఒక విషయం మనం గమనించాల్సిన ఏంటంటే, మన జీవితము మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం నడవదు, దేవుని ఎక్స్పెక్టేషన్ ప్రకారం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని ఎందుకో మనం మర్చిపోతూ ఉంటున్నాం. నేనంటాను, నిన్ను ఎవడు ఎక్స్పెక్ట్ చేయమన్నాడు, ఎక్స్పెక్ట్ చేసి ఎవడు డిప్రెస్ అవ్వమన్నాడు? చాలా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. వై షుడ్ యూ ఎక్స్పెక్ట్ అండ్ వై షుడ్ యూ గెట్ డిప్రెస్డ్? కాబట్టి నేను అంటాను, డిప్రెషన్కి ఎప్పుడు కూడా కారణం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లు జరగనటువంటి పనులు ఎప్పుడైతే నీ జీవితంలో సంభవిస్తాయో, నీ ఎక్స్పెక్టేషన్ తగినట్లు గనక దేవుడు ఆయన పని చేయకపోయినా, నీ ఎక్స్పెక్టేషన్ తగినట్లు గనక జీవితంలో పరిస్థితులు సంభవించకపోయినా, ఇమీడియట్లీ వి గెట్ డిప్రెస్డ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం దేవుడు పనులు చేయడు, ఆయన చిత్త ప్రకారం ఆయన సర్వాధికార ప్రణాళికలో ఆయన పనులు చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో పక్కన ఆహాబు ఎందుకు అంత అన్రెస్పాన్సివ్గా ఉన్నాడు? నిజమే కదా, ఇంత పెద్ద సూచక్రియ జరిగింది, కళ్ళెదుటే దేవుడు వర్షాన్ని కూడా ఇచ్చాడు, ఎందుకు ఆహాబు దానికి రెస్పాండ్ కాలేకపోయాడు అంటే, ఆహాబు యొక్క జీవితంలో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయనను కంట్రోల్ చేసేటువంటి ఆయన భార్యే ఆహాబు యొక్క మార్పు లేనితనానికి కారణం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనే సైడ్ నోట్ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏ ఇంట్లో అయితే డామినేషన్ ఉంటుందో అక్కడ డిప్రెషన్ ఉంటుంది.
ఏ ఇంట్లో అయితే డామినేషన్ ఉంటుందో అక్కడ డిప్రెషన్ ఉంటుంది. ఆహాబు యొక్క జీవితంలో డామినేట్ చేసేటువంటి భార్య ఉంది, అందుకనే ఆహాబు యొక్క జీవితంలో మార్పు సంభవించలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏలియా యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఒక బలమైనటువంటి థ్రెట్ ఏంటంటే ఆహాబు కాదండి, యెజబెలు లాంటి ఒక సమస్య. యెజబెల్ అనేటువంటిది దేని చూపిస్తా ఉంటుందంటే ద ఈవిల్ థ్రెట్ దట్ కెన్ కమ్ ఇన్ యువర్ వే. నువ్వు అనుకోనటువంటి ఒక భయము యెజబెల్ రూపములో నీ జీవితంలో సంభవించినప్పుడు, నీ యొక్క ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు, ఏదైతే నీ జీవితానికి క్షేమము భద్రత అని అనుకుంటున్నావో అది కదల్చేటువంటి యెజబెలు లాంటి ఒక డామినేటెడ్ ఫియర్ లేదంటే డామినేటెడ్ కాజ్ మన జీవితాల్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో డిప్రెషన్ అది దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ఒకవేళ మన జీవితాల్లో నిరాశ గనక సంభవిస్తూ ఉంటున్నట్లయితే, లేదంటే ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నిరాశ అనేటువంటిది మన జీవితాల్లో సంభవిస్తుంటే నీ జీవితంలో నువ్వు కనుగొనాల్సింది యెజబెల్ని. ఏ యెజబెలు నీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ ఉంది? ఏ యెజబెలు నీ జీవితానికి సమస్యగా దాపురించింది? అది ఒకవేళ మీ జీవితంలో మీ బాసే కావచ్చు, లేదంటే మీ ఉద్యోగమే కావచ్చు, అది నీ కెరీరే కావచ్చు, నీ ఫైనాన్షియల్ సిట్యువేషనే కావచ్చు, లేదంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నట్టు ఒక హెల్త్ క్రైసిస్ ఏదైతే కరోనా సిట్యువేషన్ ఉందో అదే నీ జీవితంలో యెజబెల్గా ఉండి ఉండొచ్చు. నేనంటాను, ఇటువంటి యెజబెల్కి ఎప్పుడైతే నువ్వు తావిస్తావో నీ జీవితంలో, ఆ యెజబెల్ నీ జీవితాన్ని డామినేట్ చేస్తుంది, నీ జీవితాన్ని కంట్రోల్లో తీసుకుంటుంది, నీ భావోద్రేకాల్ని కంట్రోల్లో తీసుకుంటుంది. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే నీ ఆలోచనల్లోకి ఆ భయం అనేటువంటిది వస్తుందో నీ యొక్క హావభావాలు కూడా, నీ ఇమోషన్స్లో కూడా ఆ భయం జ్వరపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ద రీజన్ ఫర్ డిప్రెషన్ అనేటువంటిది గనక మనం చూస్తే, ఒకటి అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్ అయితే, రెండోది యెజబెల్ లాంటి ఆ డామినేటింగ్ ఫియర్ ఏదైతే ఉందో అదే మన జీవితాల్లో డిప్రెషన్కి కారణం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సమస్య ఏలియా యొక్క జీవితంలో సంభవించిందో అప్పటి వరకు చాలా బలంగా ఉన్నటువంటి ఏలియా దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనకుండా ఆయన పరిగెత్తటం ప్రారంభించాడు. ఆ సమస్య విషయంలో ఆయన ప్రార్థన చేసిన వాడు కాదు, కానీ ప్రార్థన చేయకుండానే పరిగెత్తటం ప్రారంభించాడు. ఎవరి అడ్వైస్ కూడా తీసుకోలేదు. దేవుని గురించి చాలా ఏమంటారు హీనమైనటువంటి ఆలోచనలు చేసేవాడుగా ఉన్నాడు. అప్పటి వరకు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుతాలను మర్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. చివరికి పరుగు తీయటం ప్రారంభించాడు ఏలియా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిప్రెషన్ని గనక మనము అర్థం చేసుకోవాలంటే మన యొక్క ఎనాటమీని కూడా మనం అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఎనాటమీ. మానవ జీవితంలో 3 అంశాలు ఉన్నాయి. 3 పార్ట్స్ అనుకోండి, లేదంటే 3 రియాలిటీస్ అనుకోండి, ఏదైనా కావచ్చు. మానవుడు ప్రధానంగా ఆయనకు ఒక శరీరం ఉంది, అది ఫిజికల్ ఆస్పెక్ట్. రెండోది సోల్ అని అంటారు. నిజానికి సోల్ అనేటువంటి మాట గ్రీక్ పదంలో సూకే అనేటువంటి మాట నుండి వచ్చింది.
ఆ సూకే అనేటువంటి మాట నుండే సైకాలజీ అనేటువంటి మాట వచ్చింది. దానినే మనం మైండ్ అంటాం. లేదంటే ఇంకొక రకంగా చెప్పాలంటే దేర్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ ఆల్సో ఇన్ హ్యూమన్ బీయింగ్. మూడోది, మనిషికి ఆత్మ ఉంది. మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ స్పిరిచువల్ బీయింగ్. మానవునికి శరీరం ఉంది, ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది. మానవునికి మైండ్ ఉంది, ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ ఉంది. మానవునికి ఆత్మ ఉంది, స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉంది. ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనము ఫిజికల్గా ఎఫెక్ట్ అయ్యామనుకోండి, నీ యొక్క ఫిజికల్ టైర్డ్నెస్ అనేటువంటిది అది నీ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎట్లాగా నువ్వు ఆలోచిస్తున్నావు అనేటువంటిది నీ సైకాలజీని ఎఫెక్ట్ చేస్తుంది. నీ సైకాలజీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో నీ స్పిరిచువాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా ఎఫెక్ట్ అయ్యావనుకోండి, నువ్వు ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతావు, అలానే ఆలోచించేటువంటి నీ కెపాసిటీ, ఆ యొక్క రీజనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు సైకలాజికల్ ఎఫెక్ట్ అయ్యావనుకోండి, ఫిజికల్గా మంచం ఎక్కి పడుకుంటావు, అంతే కదా. సాధారణంగా ఎవరు అలిగారు అనుకోండి, వెళ్ళి ముఖం మార్చుకొని పడుకుంటారు. అంటే అర్థం ఏంటి? సైకలాజికల్ ఎఫెక్ట్ అయినప్పుడు అది ఫిజికల్ ఆస్పెక్ట్లోకి దారితీస్తుంది. ఎప్పుడైతే నువ్వు ముఖం మార్చుకొని పడుకుంటావో నీ క్వైట్ టైము, నీ మందిరం అన్నీ పోతాయి. అంటే నువ్వు స్పిరిచువల్గా ఎఫెక్ట్ అవుతున్నావు. కాబట్టి నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ మూడు కూడా ఒకదానికొకటి కనెక్టెడ్. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, నీ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది, నీ యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉన్నాయి. ఈ మూడు ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ కాబట్టి నువ్వు ఫిజికల్గా ఎఫెక్ట్ అయినప్పుడు కూడా నువ్వు స్పిరిచువల్గా సైకలాజికల్ ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. నువ్వు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయినా నువ్వు ఫిజికల్గా స్పిరిచువల్గా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. నువ్వు స్పిరిచువల్గా ఎఫెక్ట్ అయినా నువ్వు ఫిజికల్గా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. యూ కెనాట్ ఎస్కేప్. నేను అంటున్నాను, దిస్ కెన్ హ్యాపెన్ ఈవెన్ టు ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్. చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా ఈ డిప్రెషన్ అనేటువంటి సంభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూడు కూడా ఒకదానితో కనెక్టెడ్ కాబట్టి. ఏలియా యొక్క జీవితంలో మీరు గమనించండి, ఆయన ఏదో ఒక లోకపరంగా నివసించేటువంటి కార్నల్ ఫెలో కాదు ఆయన, లేదా ఆధ్యాత్మిక లేనటువంటి ఒక అన్స్పిరిచువల్ ఫెలో కాదు ఆయన. ఆయన రోషము కలిగినటువంటి దేవుని సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త. హీ వాజ్ ఆల్సో ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ కదా. ఏలియా విషయంలో ఏం రాయబడి ఉంది? ఏలియా మన వంటి నరుడే గాని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము నిలిచిపోయింది. మళ్ళా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మళ్ళా దేవుడు వర్షాన్ని పంపించాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అంత మాత్రమే కాదండి, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆ కొండ మీద, ఆ కర్మేలు కొండ మీద ఒక అద్భుతాన్ని, ఒక సూచక్రియను విశ్వాసము ద్వారా, ఎంత విశ్వాసం కావాలండి, మొత్తం 850 మందిని ఛాలెంజ్ చేసి రండి దేవుడు ఎవరో ప్రూవ్ చేస్తాను అంటానికి ఏలియాకి ఎంత విశ్వాసము కావాలి? అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తిని చాలా ప్రత్యేకంగా తన జీవితంలో అనుభవించినటువంటి వాడు ఏలియా. దేవునికి చాలా సమీపంగా నివసించినటువంటి వాడు ఏలియా. కానీ ఒక్క రాత్రిలో ద చేంజ్ కేమ్ ఓవర్ నైట్. పిల్లారా గమనించండి, ఏలియా లాంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్తే డిప్రెషన్కి గనక లోనైతే ఇక నీ సంగతి నా సంగతి ఏం చెప్పాలి? ఆయనకే అటువంటి పరిస్థితి సంభవిస్తే మన జీవితాల్లో ఆ పరిస్థితి సంభవించదా? కాబట్టి డిప్రెషన్ రాగానే ఇదేదో అన్స్పిరిచువాలిటీ, కార్నాలిటీ అని అనుకోమాకండి. స్పిరిచువల్ పీపుల్కి డిప్రెషన్ రావటానికి అవకాశం ఉంది.
నువ్వు గొప్పగా దేవుని చేతిలో వాడబడుతున్నా, దేవుని కొరకు జీవిస్తున్నా, దేవుని కొరకు పనిచేస్తున్నా, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జస్ట్ ఓవర్ నైట్ నీ జీవితం మారిపోయి ఆ యొక్క డిప్రెషన్ అనేటువంటిది రావటానికి అవకాశం ఉంది, నిరాశ రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూడు విషయాలు కూడా కనెక్టెడ్. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ డిప్రెషన్ని గనక మనం ఎదుర్కోవాలంటే ఈ మూడు నీడ్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకున్నటువంటి ఫిజికల్ ఆస్పెక్ట్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, మనకున్నటువంటి ఇమోషన్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, మనకున్నటువంటి స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నువ్వు స్పిరిచువాలిటీని నెగ్లెక్ట్ చేసి నేను ఫిజికల్గా ఇమోషనల్గా బాగున్నాను అనుకుంటే అది నువ్వు చేసుకునేటువంటి మోసం. ఈ మూడు ఏరియాస్లో, నీ ఫిజికల్ ఆస్పెక్ట్లో కానీ, నీ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్లో కానీ, నీ యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కానీ ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా నీ జీవితం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మూలంగా. అయితే దేవుడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఏలియా యొక్క జీవితంలో దేవుడు ఎట్లా డీల్ చేశాడు అనేటువంటిది కనుక మనం చూస్తే, ఈ మూడు రకాలైనటువంటి అవసరతను దేవుడు ఏలియా జీవితంలో ఎప్పుడైతే మీట్ అయ్యాడో ఏలియా డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హౌ గాడ్ డెల్ట్ విత్ ఎలైజా అనేటువంటిది కనుక చూస్తే, మొట్టమొదటిది దేవుడు ఏలియాకున్నటువంటి ఫిజికల్ నీడ్ని ఆయన మీట్ అయ్యాడు. ఏలియాకున్నటువంటి ఫిజికల్ నీడ్ ఏంటో తెలుసా? ప్రియులారా గమనించండి, యెజబెలు చెప్పిన నాటి నుండి ఏలియా యొక్క జీవితంలో ఆయన ఫిజికల్గా పరిగెడుతున్నాడు. ఆ మాటకొస్తే ఆ పరుగు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? యెజబెలుకు ఆ వార్త చేరకముందే ఏలియా యొక్క జీవితంలో ఫిజికల్ రన్నింగ్ అనేటువంటి స్టార్ట్ అయ్యింది. మీరు మొదటి రాజుల గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 46వ వచనంలో ఏమన్నాడు అక్కడ? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రాయేలు గుమ్మము, జెజ్రీల్ అని అంటారు, దాని దగ్గరికి వచ్చాడు. కర్మెలు పర్వతం నుండి జెజ్రీల్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే దాదాపు 17 మైళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి తెలియచేసినటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పుడు యెజబెలు ఏమంటారు, ఏలియాని చంపబోతా ఉంది. బహుశా ఏలియా ఎందుకు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాయంటే హీ వాంటెడ్ టు సీ ద రిఫర్మేషన్ ఆఫ్ యాహాబ్ కావచ్చు. అంటే ఇశ్రాయేలీలు జరిగేటువంటి సూచక్రియను బట్టి వాళ్ళు ప్రతిస్పందిస్తారని ఇందాక ఏదైతే చెప్పానో ఆ ఎక్స్పెక్టేషన్ దాన్ని వచ్చి ఉండొచ్చు. కానీ భిన్నంగా ఆయనకి వినబడిన వార్త ఏంటంటే, ఇప్పుడు యెజబెలు ఆ యొక్క ఏలియాని చంపడానికి ఆ కంకణం కట్టుకుంది. మీరు 19వ అధ్యాయం 3వ వచనంగా చూస్తే అక్కడ ఉంటుంది, అతడు ఈ సమాచారం తెలుసుకొని, ఏ సమాచారం తెలుసుకొని? యెజబెలు ఆ యొక్క ఏలియాని చంపటానికి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆయన చేసినటువంటి పని ఏంటంటే, తన ప్రాణమును కాపాడుకుంటకైపోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు వచ్చాడు. చూడండి, జెజ్రీల్లో ఉన్నటువంటి ఏలియా అప్పటికి 17 మైళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుని సహాయంతో. కానీ ఇక్కడ దేవుని సహాయం ఆయనకి లేదు. మీరు గమనించారా? ఆ 17 మైళ్ళు దేవుని సహాయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటారు, వాలంటరీగా లేదంటే ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం మనం. దాని అర్థం ఏంటంటే, తనకు తెలియకుండానే ఆ భయముతో, ఆ భయము యొక్క గుప్పిట్లో ఆయన పరిగెత్తిన దూరం ఎంతంటే దాదాపు 100 మైళ్ళు పరిగెత్తాడు. అక్కడితో అయిపోలా. 100 మైళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు? తనతో వచ్చినటువంటి దాసునితో అక్కడ ఉండమని చెప్పి 4వ వచనంలో ఉంటది, అతడు ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి. దాని అర్థం ఏంటి? ఒక దిన ప్రయాణం అంటే దాదాపు 6 మైళ్ళు.
అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, 17 + 100 + 6 అంటే దాదాపు 123 మైళ్ళు ఏలియా పరిగెడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా కావాల్సినటువంటి ఫిజికల్ నీడ్ ఏంటి? విచిత్రం ఏంటంటే పరిగెత్తేవాడు టిఫిన్ బాక్స్ పట్టుకొని పరిగెత్తల, అది ప్రాబ్లం. ఈ రోజుల్లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం అన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని ఇదిగో కావాల్సిన దారిలో తినటానికి ఇవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతాం. మనం కారులోనే వెళ్తేనే బస్సులోనే వెళ్తాం. కానీ ఏలియాకి ట్రాన్స్పోర్ట్ లేదు, ఆయన పరిగెడుతున్నాడు. అటువంటి వాడికి ఏం కావాలి? ఆహారం కావాలి. కానీ తన భయంలో ఏం చేశాడంటే ఆహారం కూడా తీసుకోకుండా 123 మైళ్ళు పరిగెత్తాడండి ఏలియా. ఇప్పుడు చెప్పండి, ఫిజికల్గా ఏలియా ఎటువంటి పొజిషన్లో ఉంటుంటాడు? కాళ్ళు నొప్పి, టైర్డ్నెస్ రాదా? ఆహారం లేదు, ఫిజికల్గా నీరసం అయిపోయాడు. నేను అంటాను, దేవుడు ఎంత కృపగలవాడంటే, ఏమయ్యా ఏలియా లేచి ప్రార్థన చేయి అనలే, తిండి పెట్టాడు ఏలియాకి. పిల్లరా గమనించండి, ఎవడైనా ఆకలితో ఇంటికి వస్తే ప్రేయర్ మీటింగ్లో కూర్చోబెట్టం కాదు, వాడికి ముందు భోజనం పెట్టండి. 5వ వచనంలో అంటాడు, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. దేవుడు ఏలియా యొక్క జీవితంలో మీట్ అయినటువంటి మొట్టమొదటి నీడ్ ఏంటో తెలుసా? ద ఫిజికల్ నీడ్ ఎలైజా హ్యాస్. డిప్రెషన్ని దేవుడు ట్యాకిల్ చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఆయన ఏలియా జీవితంలో తనకున్నటువంటి ఫిజికల్ నీడ్ని ఆయన మీట్ అయ్యాడు. రెండో విషయం కనుక గమనిస్తే, దేవుడు ఏలియాకున్నటువంటి సైకలాజికల్ నీడ్ని ఆయన మీట్ అయ్యాడు. ఏలియా చేసినటువంటి పని ఏంటంటే 19వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, తాను డిప్రెషన్లో చేసినటువంటి ఒక పని తాను సైకలాజికల్గా ఎట్లా ఎఫెక్ట్ అయ్యాడు అనేటువంటిది తెలుసుకోవటానికి అక్కడ రాయబడింది ఏంటంటే, తన దాసుడిని అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఒంటరిగా. డిప్రెషన్లో పీపుల్ వాంట్ లోన్లీనెస్ విచ్ ఈస్ డేంజరస్. దయచేసి గమనించండి, వరల్డ్ వార్ II టైంలో శత్రువు యొక్క సేన ఎప్పుడైతే చిక్కుద్దో ఆ యొక్క భటుని దగ్గర నుండి సమాచారం రాబట్టడానికి చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి విషయంలో వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు కనుగొన్న విషయం ఏంటో తెలుసా? ఎంత బలమైనటువంటి మాతృదేశం ఎళ్ళ భక్తి కలిగినటువంటి సోల్జర్నైనా సాలిటరీ కన్ఫైన్మెంట్ గనక లోను చేస్తే కొంతకాలానికి అతడు నిజాలు చెప్పేస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. దాని అర్థం ఏంటంటే, వెన్ యు ఆర్ లోన్లీ యు విల్ గివ్ అప్. అందుకనే సాధారణంగా ఈ యొక్క ఏమంటారు నేరాలు చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్లో వాళ్ళు నిజాలు చెబుతారు, తర్వాత ఆ విషయాల్లో ఉండి అసలు సత్యాన్ని వాళ్ళు రాబట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అంటున్నాను, ఇక్కడ ఏలియా డిప్రెషన్లో ఆయన వెళ్తున్నప్పుడు సైకలాజికల్గా ఆయన ఎట్లాగ ఎఫెక్ట్ అయ్యాడంటే, ఆయన ఒంటరితనాన్ని కోరుకున్నాడు. రెండో విషయం కనుక మనం గమనిస్తే, ఏలియా ఎట్లాగా ప్రతిస్పందిస్తున్నాడు అనేటువంటిది కనుక చూస్తే, ఆయన ఒక దిన ప్రయాణం చేసి 4వ వచనంలో ఉంటుంది, ఆ బదరీ వృక్షము కింద కూర్చొని మొట్టమొదటిది మరణాపేక్ష గలవాడై సూసైడల్ టెండెన్సీ వచ్చింది ఏలియాకి. దట్ ఈజ్ అన్ ఎమోషన్. రెండోది ఏమంటాడు? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభా, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్. నిజమేనా? ఏలియా ఫిట్ ఫర్ నథింగా? ఆలోచించారా? అంతకు ముందే కదా, అంతకు ముందు రోజే గొప్ప సూచక్రియ చేయలేదా ఆయన?
అంతకుముందు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఏలియా యొక్క జీవితంలో, ఎన్ని మిరకిల్స్ ఏలియా యొక్క మినిస్ట్రీలో జరిగినాయి. అవన్నీ మర్చిపోయి ఆయన అంటున్నాడు, ప్రభా ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. నేను అంటాను సెల్ఫ్ పిటీ. మూడోది అంటాడు, ఇంత మట్టుకు చాలు ప్రభా, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ లైఫ్, లూజింగ్ ఇంట్రెస్ట్. నాలుగోది ద ఫోకస్ ఆన్ సెల్ఫ్. నేను ఒకడను మాత్రమే, నా ప్రాణము. చూడండి, నేను నా అనేటువంటి మాటలు ఎన్నిసార్లు ఏలియా యొక్క నోట్లోండి వచ్చాయో. ద ఫోకస్ ఆన్ సెల్ఫ్. జాగ్రత్త గమనించండి. ఏలియా డిప్రెషన్లో లోన్లీనెస్కు లోనయ్యాడు. తర్వాత సూసైడల్ టెండెన్సీతో ఆయన సఫర్ అయ్యాడు. తర్వాత సెల్ఫ్ పిటీ, నేను ఎందుకు పనికిరాను. ఆ తర్వాత లూజింగ్ ఇంట్రెస్ట్, దేని చేయటానికి నాకు ఇష్టం లేదు. అసలు నేను, నా పరిస్థితులు, నా జీవితం, టూ మచ్ ఫోకస్ ఆన్ ద సెల్ఫ్. ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. సాధారణంగా ఒంటరితనంలో ఉన్నవాడు ఎవరితో మాట్లాడతాడు? తనలో తాను మాట్లాడతాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తాను వినండి. వెన్ యూ బిగిన్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్, ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఇట్ ఈవెన్ లీడ్స్ టు సూసైడ్. ఇక్కడ ఏలియా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక భిన్నత్వం ఏంటో తెలుసా? హీ బిగిన్స్ టు స్పీక్ విత్ గాడ్. దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నేను అంటాను, ఏలియా యొక్క జీవితంలో తిరిగి మొత్తము ఒక గాడిలో పట్టడానికి కారణం ఏంటంటే, లోన్లీనెస్ గుండా వెళ్ళాడు, సూసైడల్ టెండెన్సీ గుండా వెళ్ళాడు, సెల్ఫ్ పిటీ గుండా వెళ్ళాడు, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుండా వెళ్ళాడు, ఫోకస్ ఆన్ సెల్ఫ్ వెళ్ళాడు, అన్నిటి గుండా వెళ్ళాడు. ఎక్సెప్ట్ రాదర్ దాన్ టు స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్, హీ వాజ్ స్పీకింగ్ టు గాడ్. నేను అంటాను, ఒక విశ్వాసికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? నీ ఆపద కాలములో నీతో నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు దేవునితో మాట్లాడచ్చు. చాలామంది సూసైడ్కి లోన్ అవటానికి కారణం ఏంటంటే, డిప్రెషన్లో దేవునితో మాట్లాడేటువంటి సౌలభ్యం వాళ్ళు చేసుకోరు. కొంతమందికి ఆ విషయం కూడా తెలియదు. కానీ నేనంటాను, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇన్ యువర్ డిస్కరేజ్మెంట్, డోంట్ టాక్ టు యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ లిజన్ టు యువర్ సెల్ఫ్. నీ యొక్క నిరాశాపరమైనటువంటి పరిస్థితుల్లో నీతో నువ్వు మాట్లాడొద్దు, నీ స్వరాన్ని నువ్వు వినొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? టాక్ టు గాడ్ అండ్ లిజన్ టు గాడ్. దేవునితో మాట్లాడు, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేయి. నేనంటాను, అది మన జీవితాల్లో సంభవిస్తే కానీ, నువ్వు దేవునితో మాట్లాడేంత వరకు కూడా, దేవుణ్ణి నువ్వు సంధించేంత వరకు కూడా నీ డిప్రెషన్లో నుండి నువ్వు బయటపడలేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. కాబట్టి నేను అంటున్నాను, దేవుడు ఏలియా యొక్క ఫిజికల్ నీడ్స్ని మీట్ అయ్యాడు. ఏలియా యొక్క సైకలాజికల్ నీడ్స్, ఇమోషనల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో దేవుడు వాటిని మీట్ అయ్యాడు. మూడో విషయాన్ని కనుక మనం గమనిస్తే, దేవుడు ఏలియా యొక్క స్పిరిచువల్ నీడ్స్ని ఆయన మీట్ అయ్యాడు. ఆధ్యాత్మికమైనటువంటి అవసరతను కూడా ఆయన మీట్ అయ్యాడు. మొట్టమొదటిది ప్రభు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించటానికి కావలసినటువంటి సూపర్ న్యాచురల్ ఎబిలిటీని దేవుడు ఏలియాకి ఇస్తాడు. 19వ అధ్యాయం
8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. దాని అర్థం ఏంటి తెలుసా? మన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించటానికి కావాల్సినటువంటి సూపర్ న్యాచురల్ ఎబిలిటీ దేవుడు నీకు ఇస్తాడు. దట్స్ హౌ గాడ్ మీట్స్ యువర్ స్పిరిచువల్ నీడ్. రెండోది, తన సన్నిధి యొక్క సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. గాడ్ గేవ్ ద సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. 11-12 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఏలియాతో ఎట్లా మాట్లాడాడు అక్కడ ఉంటుంది. ముందు పెనుగాలు వచ్చింది, ఆ తర్వాత భూకంపం వచ్చింది, ఆ తరువాత మెరుపు వచ్చింది. పెనుగాలిలో దేవుడు మాట్లాడలేదు ఏలియాతో, భూకంపములో దేవుడు ఏలియాతో మాట్లాడలేదు, మెరుపులో దేవుడు ఏలియాతో మాట్లాడలేదు. ఆ తర్వాత మిక్కిలి నిమ్మళమైనటువంటి ఒక స్వరము ద్వారా దేవుడు మాట్లాడాడు ఏలియాతో. ప్రియులారా గమనించండి, ఈరోజు మనకు కావాల్సింది అద్భుతాలు కాదండి, దేవుని వాక్యము ద్వారా మెల్లనైనటువంటి ఆయన స్వరమే నీ జీవితంలో ఉన్నటువంటి నీడ్స్ని మీట్ అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు క్రైస్తవ్యం దేని కొరకు ఆరాటపడుతుందో తెలుసా? అద్భుతాల కొరకు ఆరాటపడతా ఉంది. అద్భుతాల సౌండ్ పెరిగిపోయిందండి. పెనుగాలు వచ్చింది, భూకంపం వచ్చింది, సౌండ్లు పెరిగిపోతున్నాయి. కానీ మెల్లని దేవుని స్వరాన్ని నువ్వు వినాలంటే ఆయన వాక్యము ద్వారా మాత్రమే వింటావు. అందుకని ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవ్యం ఇట్ లాస్ట్ ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ టు ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్. వీ వాంట్ ద సౌండ్స్. మనకి సౌండ్స్ కావాలి, మనకి మిరకిల్స్ కావాలి. దేవుని స్వరము ఆయన వాక్యము ద్వారా, మెల్లని స్వరం. మెల్లని స్వరము వినాలంటే నువ్వు చాలా తీక్షణంగా వినాలి. మైక్లో సౌండ్ బాగానే వినపడచ్చు, కానీ మెల్లగా స్వరం వినాలంటే నువ్వు చెవులు రిక్కించి వినాలి. అది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. దేవుని వాక్యముతో నువ్వు కూర్చోవాలి. దేవుని వాక్యములో ఆయన మనతో మాట్లాడుతుండగా ఆ స్వరాన్ని వినేటువంటి అనుభవం మనకు లేకపోతే స్పిరిచువల్గా మనం రివైవ్ కాలేం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏ యొక్క స్పిరిచువల్ నీడ్స్ని ఎట్లా మీట్ అయ్యాడంటే, మొట్టమొదటిది తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఎబిలిటీ ఇచ్చాడు. దేవుని యొక్క స్వరాన్ని, మెల్లని స్వరాన్ని దేవుడు ఏలియాకి ఆయన వినిపింపచేశాడు. మూడోది మీరు గమనించండి, దేవుడు ఏలియా యొక్క దర్శనాన్ని మళ్ళా రెన్యూ చేశాడు. ఏముంది అక్కడ? అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పెట్టబడినటువంటి హోరేబు నొద్దకు వచ్చాను. ఇలా గమనించండి, ఏలియాకి దేవుడు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చాడంటే, ఇశ్రాయేలీలకు దేవుడు అరణ్యములో ఇచ్చిన అనుభవాన్ని ఏలియాకి ఇచ్చాడు. వాళ్ళు 40 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఇశ్రాయేలు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేశారు. ఏలియా 40 దినాలు రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఇశ్రాయేలును దేవుడు అరణ్యములో మన్నా అనేటువంటి ఆహారము ద్వారా వాళ్ళను పోషించి ఆ బలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఏలియాకి దేవుడు ఒక ఫుడ్డునిచ్చి ఆ ఫుడ్ యొక్క బలము చేత రాత్రింబగళ్ళు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయడానికి కావలసినటువంటి శక్తిని ఆ ఫుడ్లో ఇచ్చాడు.
అంత మాత్రమే కాదు, తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళాడు? హోరేబు కొండ దగ్గర తీసుకెళ్ళాడు. హోరేబు కొండకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మొట్టమొదటిగా మోషేని దేవుడు హోరేబు దగ్గర పిలిచాడు. మొట్టమొదటిగా దేవుడు 10 ఆజ్ఞలను హోరేబు దగ్గర ఇశ్రాయేలులకు ఇచ్చాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఎక్కడైతే నీ యొక్క దర్శనము తిరిగి రివైవ్ అవుతుందో, నీ యొక్క పర్పస్ నువ్వు మర్చిపోయి నువ్వు డిప్రెషన్కి లోనయ్యి ఇక నా జీవితం ఎందుకు పనికిరాదని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు నిన్ను తిరిగి రివైవ్ చేయటానికి హీ టేక్స్ యూ టు ద ప్లేస్ వేర్ యువర్ విజన్ కెన్ బి రెన్యూడ్. దేవుడు జ్ఞాపకం చేశాడు, ఏలియా చరిత్రను నడిపించేటువంటి దేవుడు నిన్ను మర్చిపోతాడా? చరిత్ర ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలో నిన్ను ఈ రోజున ఈ చరిత్రలో ఎందుకు ఉంచాడు? ఆయనకు ఉద్దేశం లేదా? ఆయన మర్చిపోతాడా? ఆయన నిన్ను వదిలిపెడతాడా? ఫైనల్గా దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి ఇంకో గొప్ప ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? హీ గేవ్ ద ఫెలోషిప్ ఆఫ్ ఎలీషా. ఎలీషాతో దేవుడు ఏలియాకి ఒక సహవాసాన్ని ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుండెను. God has given a beautiful fellowship with Elisha. పిల్లలు గమనించండి, ఈ లోకంలో మనకు దేవునితో సహవాసం మాత్రమే కాదు, భూలోకంలో కూడా సహవాసము కావాలి. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘం యొక్క సహవాసాన్ని దేవుడు అందుకనే ఇచ్చాడు. సంఘం యొక్క బలాన్ని దేవుడు అందుకనే ఇచ్చాడు విశ్వాసకి. మన సంఘ సహవాసాన్ని మనం ఎట్లా వాడుకుంటున్నాం? సంఘంలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క స్పిరిచువల్ నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్ మన జీవితాల్లో మీట్ అవుతుందా? కాబట్టి నేను అంటున్నాను, డిప్రెషన్ రావటానికి ఏదైతే 3 ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయో, అది ఫిజికల్ ఆస్పెక్ట్, సైకలాజికల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఏలియా యొక్క జీవితంలో దేవుడు ఆ 3 నీడ్స్ని మీట్ అవ్వటం ద్వారా ఇప్పుడు దేవుడు ఏలియాతి ఆయన మళ్ళా రివైవ్ చేయటం ద్వారా ఫిజికల్గా దేవుడు ఏలియాని బలపరిచాడు, సైకలాజికల్గా దేవుడు ఏలియాని బలపరిచాడు, స్పిరిచువల్గా దేవుడు ఏలియాని బలపరిచాడు. ఆ రకంగా చేయటం ద్వారా ఏలియా డిప్రెషన్ నుండి బయటపడ్డాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నిరాశపరిచేటువంటి ఎటువంటి సందర్భమైనా, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, నీ స్టడీస్ కావచ్చు, నీ కెరీర్ కావచ్చు, ఏదైనా కానీ యెజబెలు లాంటి ఆ సమస్య ఏదైతే నీ జీవితాన్ని డామినేట్ చేస్తూ నిన్ను భయానికి లోను చేస్తుందో, అది నీ ఫిజికల్ ఆస్పెక్ట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది, నీ సైకలాజికల్ ఆస్పెక్ట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది, నీ యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 3 ఏరియాస్లో నువ్వు మళ్ళా బలము పొందలేకపోతే ఆ యొక్క నిరాశలోండి నువ్వు బయటపడలేవు. కాబట్టి దేవుని యొక్క సహాయంతో ఏలియా ఎట్లాగైతే ఆ 3 విషయాల్లో తిరిగి స్ట్రెంగ్థెన్ అవ్వటాన్ని బట్టి ఆ నిరాశలోండి బయటపడ్డాడో, మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానించుండగా నీ వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నిరాశ,
అలుముకోవటానికి అవకాశం ఉంది. అటువంటి నిరాశను ప్రభా అలుముకోకుండా మా జీవితాల్లో నీ యొక్క సహాయం చేత ఎట్లాగైతే ఏలియా బలపరచబడ్డాడో మా జీవితాల్లో కూడా నీ వాక్యము చేత, నీ సన్నిధి చేత, నీ సహవాసము చేత మేము బలపరచబడి మా జీవితాలు సరిచేయబడి తిరిగి ప్రభా నీ ఉద్దేశాల కొరకు మేము ముందుకు కొనసాగుటకు కావాల్సిన కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ శనివారం మనకి రాత్రి 7:30 నుండి 8:30 వరకు జూమ్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ నేను మీకు SMS చేస్తాను, ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాం. అలానే ఆదివారం ఉదయం 9 గంటలకి మనకి ఆన్లైన్ సర్వీస్ యథావిధిగా ఉంటుంది. ఆదివారం చైన్ ప్రేయర్ కూడా మనకి యథావిధిగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.